రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి, హాఫ్ సెంచరీ హస్తిన యాత్రల స్వర్ణోత్సవం, ఢిల్లీ టూర్ అర్ధనూరు, ఏడాదిన్నరలో 50 సార్లు ఢిల్లీకి రేవంత్, తాజాగా 2 రోజుల పర్యటన సీఎం, ఇక అధిష్టానం చుట్టూ చక్కెర్లలో రికార్డు, 10 రోజులకు టూరుపై రాజకీయ వర్గాలలో చర్చ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం తిట్టనీకి లేదు, పొగడనీకి లేదు, రియాలిటీ మాట్లాడుకుందాం. ఒకసారి చదివినాక మాట్లాడడం. తిట్టేందుకు నోరు, తిరిగేందుకు కాలు అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు. ఏడాదిన్నర కాలంలో పాలనా పరంగా, సంక్షేమం పరంగా పెద్దగా చేసేది ఏమీ లేకపోయినా ఒక్క విషయంలో మాత్రం రికార్డు సృష్టించాలని విమర్శలు వినబడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఏఐసిసి లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కాంక్లేవ్లో పాల్గొననున్నారు. శనివారం మళ్ళీ హైదరాబాద్కు చేరుకుంటారు. ఇది ఆయనకు 50వ ఢిల్లీ పర్యటన కావడం విశేషం. అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డికి 51వ ఢిల్లీ పర్యటన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సందర్భంగా మినహాయించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. తద్వారా ఇలా ఏడాదిన్నర కాలంలో 50 సార్లు హస్తినా చుట్టూ ప్రదక్షిణలు చేసిన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డులు నెలకొల్పడంలో రాజకీయ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, దీంట్లో అసలు వాస్తవం ఒకసారి చెప్తాం మీకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్న గుర్తుపెట్టుకోరు, ఇది జాతీయ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీయా? ప్రాంతీయ పార్టీ అయితే కాదు కదా, ఇది జాతీయ పార్టీ. ఇది జాతీయ పార్టీ కాబట్టి పూర్తి స్థాయిలో 1885 అనుకుంటా, సుమారు అటు ఇటు ఎగ్జాక్ట్గా. సో కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ నాయకత్వం అంటే గాంధీజీ కానూన్ మొదలు పెడితే, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ, ఈ పార్టీకి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా నడుస్తుంది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో రాజకీయ కార్యకలాపాలు చేయడానికి ఈ పార్టీని పూర్తి స్థాయిలో చేస్తారు. అయితే రేవంత్ రెడ్డి 50 సార్లు వేయండా లేదా 500 సార్లు వేయండా, 5000 సార్లు వేయండా అనేది ఒకసారి పక్కన పెడదాం. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఏముంటుంది? రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేర్చాలి. ఇది రేవంత్ రెడ్డి బాధ్యత. అవి అయితేయా? కావు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మేనిఫెస్టోకు సంబంధించి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఈ మేనిఫెస్టో